ఉదయ నమస్కారం అందరికీ. కంటెంట్ క్రియేషన్లో దూసుకుపోదాం. ఈరోజు డే 9. ఉదయం నమస్కారం అందరికీ. ఇప్పుడు లేచాను అనమాట. టైం చాలా లేట్ అవుతుంది, బట్ ఆఫీస్కి బయలుదేరాలి. ఇంకా కంటిన్యూ విత్ రెస్ట్. మొత్తానికి రెడీ అయిపోయి ఆఫీస్కి బయలుదేరుతున్నాం. ముందు ఆఫీస్ అయిపోయిన తర్వాత జిమ్కి ఇంకో 2 సంచులు, ఒకటి జిమ్ బ్యాగ్, ఇంకొకటి ఆఫీస్ బ్యాగ్. విషయం ఏంటంటే ఈరోజు కూడా మనకి ఒక మంచి ప్రొడక్టివ్ డే అయ్యింది. పొద్దున్న నుంచి కొంచెం బిజీగానే ఉన్నాను. ఆఫీస్ వర్క్ ఇవన్నీ రోజు ఏంట్రా ఈడు ఆఫీస్ వర్క్ బిజీ, ప్రపంచంలోని వర్క్ అంత ఈడే చేస్తున్నాను అనుకోకండి. నేను కూడా ఒక ఎంప్లాయీని. కాకపోతే నా లైఫ్లో ఏముంటాయి చెప్పండి, మోస్ట్లీ ఆఫీస్ తర్వాత మిగతా పనులు ఉంటాయి. గతంలో చాలా వరకు మనం ఆఫీస్లోనే గడిపేస్తాం కాబట్టి ఆఫీస్ గురించి చెప్తూ ఉంటాను. అది ప్రైమ్ పని కాబట్టి, అండ్ నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కూడా లేదు కాబట్టి ఇంకా వేరే సినారో లేదు, ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలి. కాబట్టి 5 రోజులు అలాగే వెళ్తుంటాను. 5 రోజులు ఆఫీస్కి వెళ్తాం కాబట్టి ఆఫీస్ లేకుండా చెప్పడం కష్టం. ప్రొడక్టివ్ డే అయింది, ఎందుకంటే ఆఫీస్లో మనం అనుకున్న చాలా వరకు, అంటే నిన్న మనం సెలవు తీసుకున్నాం కదా. సో నేను సెలవు తీసుకున్న కారణం వల్ల మనకు కొన్ని పెండింగ్ వర్క్స్ మిగిలినాయి. ఆ పెండింగ్ వర్క్స్ అండ్ ఈరోజు వర్క్స్ కూడా ఫినిష్ చేసాం సక్సెస్ఫుల్గా. రేపు మనకు కొన్ని మీటింగ్స్ ఉన్నాయండి, అవంతా రేపు చూసుకుందాంలేండి. ప్రజెంట్ అయితే ఆఫీస్ వర్క్ డన్. యాజ్ యూజువల్గా ఆఫీస్ అయిపోయిన తర్వాత జిమ్కి వెళ్ళాను. మంచి సైకోటిక్ ప్రీ వర్కౌట్ వేసా. తర్వాత సాలిడ్గా 2 hours జిమ్ చేశాను మంచిగా. కార్డియోతో మొదలుపెట్టిన మన ఈ ప్రయాణం తర్వాత ల్యాట్ పుల్తో మళ్ళీ ముందుకు సాగింది. ల్యాట్ పుల్ మంచిగా అయిన తర్వాత ఒక 5 నుంచి 6 సెట్లు ల్యాట్ పుల్ డౌన్ చేసి బ్యాక్ స్ట్రెచ్ అయ్యి మంచిగా వార్మ్ అవ్వగానే నెక్స్ట్ ఈ ఇంక్లైన్ రోయింగ్. దీన్ని రకరకాల మంది రకరకాల పేర్లతో పిలుస్తారు, నాకు కూడా సరిగ్గా క్లారిటీ లేదు. బట్ ఎక్సర్సైజ్ అయితే దీన్ని నేను ఇంక్లైన్ రోయింగ్ అనుకుంటున్నాను. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. ఆ తర్వాత బార్బెల్ రోయింగ్, కొంచెం రెప్స్ కొంచెం తగ్గించి హెవియర్ వెయిట్స్కి వెళ్తుంటాను అనమాట, వెయిట్స్ పెరిగే కొద్దీ. ఆఫ్టర్ దాట్ ఈ మెషిన్ మీద మళ్ళీ రోయింగ్ అనమాట, సీటెడ్ రోస్, సింగిల్ హ్యాండ్ రోస్ చేస్తుంటాను. కొన్నిసార్లు డబుల్ హ్యాండ్స్ కూడా రోజ్ చేస్తుంటాను. బట్ సింగిల్ హ్యాండ్ రోస్ చేసినప్పుడు నాకు ఎక్కువ స్ట్రెచ్ అయినట్టు అనిపిస్తుంది. దాని తర్వాత ఇట్ ఈస్ ఫాలోడ్ బై టీ బార్ రోయింగ్ కూడా హెవీ వెయిట్సే. ఆ తర్వాత చేతులను చచ్చిపోయిన టైంకి మళ్ళీ కాసేపు బైసెప్ ఎక్సర్సైజ్ చేసేసి ఈ రోజుకి ఇంతటితో జిమ్ని సమాప్తం చేశాను అనమాట. ఆఫీస్ జిమ్ కథం చేసుకొని ఇంటికి వచ్చి రికార్డింగ్ స్టార్ట్. బ్యాక్ అనేది పెద్ద మజిల్ కాబట్టి మనం రకరకాల ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. సో చాలా వేరియేషన్స్ వరకు చేసుకోవచ్చు, కానీ నేను ఒక 5 to 6 వేరియేషన్స్కి ఆపేశాను. ఒక వీక్ నేను థిక్కర్ అంటే బ్యాక్ తాలూకు థిక్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేసేట్లు ఎక్సర్సైజ్ ఎక్కువ పెట్టుకుంటాను. ఇంకో వీక్ ఇండివిజువల్ సెక్షన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ పడేటట్లు చేసుకుంటాను జనరల్గా. సో అలా వేరియేషన్ చేసుకుంటుంటాను. అండ్ నా వర్కౌట్ ప్యాటర్న్ జనరల్ ఎలా ఉంటుందంటే, కొన్ని ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఫర్ పోస్చర్ కరెక్షన్స్, ఫర్ మజిల్ ఎంగేజ్మెంట్, ఫర్ హైపర్ట్రోఫీ అనుకుంటే, కొన్ని జస్ట్ ఫర్ షియర్ స్ట్రెంగ్త్కి అనమాట. స్ట్రెంగ్త్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఏవైతే హెల్ప్ఫుల్ అవుతాయో అట్లాంటివి. ఒకప్పుడు డెడ్ లిఫ్ట్ చేసేవాడిని, కాకపోతే నా ఫార్మ్లో కొన్ని బొక్కలు ఉన్నాయన్నమాట. దానివల్ల నేను ఆపేశాను. ఇప్పుడు రీచ్ అవ్వలేకపోతున్నా. ఎందుకంటే ఒకసారి ఏం చేశానంటే, అంటే నాకు చాలా రోజులు తెలియలేదు, నేను ఓన్లీ షియర్ అప్పర్ స్ట్రెంగ్త్తో ఎత్తేస్తున్నాను అనమాట. బ్యాక్ లెగ్ స్ట్రెంగ్త్ వాడకుండానే మంచిగానే లేచింది. ఒకసారి ఏమైందంటే, కొంచెం జనరల్గా నేను ఎలా స్టార్ట్ చేస్తాను, ఫస్ట్ ల్యాట్ పుల్తో స్టార్ట్ చేసి, ల్యాట్ పుల్ అయిపోయినాక కాసేపు రోయింగ్, ఇంక్లైన్ కేబుల్ రోయింగ్ అనుకుంటా దాని పేరు, ఎగ్జాక్ట్గా నాకు నేమ్ తెలీదు, కానీ చూపిస్తానండి. ఇది ఈ వర్కౌట్. యాక్చువల్లీ ఈ వర్కౌట్ ఏదైతే ఉందో ఆ వర్కౌట్ అప్పర్ పార్ట్ ఏదైతే ఉందో కొంచెం ఓపెన్ అవుతుంది. దానివల్ల ఏం చేస్తానంటే, తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా డెడ్ లిఫ్ట్ చేసేటవాడిని. కానీ ఆ రోజు ఏం చేశానంటే, థర్డ్ ఎక్సర్సైజ్ ఆర్ సెకండ్ ఎక్సర్సైజ్ కాకుండా నేను చివరి వరకు వెళ్ళిపోయాను అనమాట. సో అప్పుడు ఆల్రెడీ 6 వేరియేషన్స్ చేశాను, ఫుల్గా కలిసిపోయాను. బ్యాక్ వర్కౌట్లో అది చేయకూడదు అనుకున్నా, కానీ దట్ డే ఐ హ్యాడ్ డన్ దట్. సో దానివల్ల ఏమైందంటే, కొంచెం డిస్క్ మీద పడినట్టు అనిపించింది. ఒక 2 days చాలా ఇబ్బంది పెట్టింది, చాలా భయం కూడా వేసింది. తర్వాత నుంచి నేను అంత వెయిట్ ఎత్తడం కాకుండా అప్పుడప్పుడు ఎత్తాను. ఒక 160 వరకు ఈజీగానే వస్తుంది, మరీ అంత కష్టం లేకుండా. కానీ మనం అనుకున్న పిఆర్కి అయితే రీచ్ అవ్వట్లేదు. ప్రాజెక్ట్ ట్రాకర్ విషయం కదా. సో ప్రాజెక్ట్ ట్రాకర్ విషయం మనం పోస్ట్పోన్ చేస్తూనే వచ్చాం. నేను కూడా దాని గురించి మాట్లాడాను. ప్రాజెక్ట్ ట్రాకర్లో ఏం పెడదాం అనుకుంటున్నాం అంటే, వెయిట్ రైట్ నో అండ్ ద వెయిట్ విచ్ వీఆర్ గోయింగ్ టు అచీవ్. సో మనం ఇక్కడ డ్రాస్టిక్గా వెయిట్ తగ్గిపోయి బాడీ బిల్డింగ్ ఫిజిక్ తెచ్చుకుందాం అట్లాంటి ఆలోచనలు ఏం లేవు మనకి బేసిక్గా. సో మన తలకు ఆలోచనలు ఏంటంటే, స్ట్రెంగ్త్ మెయిన్ కాబట్టి, సో హైపోట్రోఫీ తెచ్చుకుంటూ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేసుకుంటూ మన బాడీని రీకంపోజ్ చేసుకుంటున్నాం అనమాట. సో బాడీ రీకంపోజిషన్ కాన్సెప్ట్ ఎవరికైనా ఐడియా ఉందా? సో బాడీ రీకంపోజిషన్ కాన్సెప్ట్ ఏంటంటే, బాడీలో ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉందో అది తగ్గిస్తూనే వెయిట్ తగ్గుతుంది. ఆబ్వియస్గా ఫ్యాట్ తగ్గుతుంది కాబట్టి
ఇన్స్టెడ్ ఆఫ్ దట్ విల్ బీ రిప్లేసింగ్ దట్ ఫ్యాట్ విత్ మజిల్ మాస్ అనమాట. అండ్ ఇందులో ఏంటంటే వెయిట్ మరీ అంత డిఫరెన్స్ రాకుండానే ఫ్యాట్ కట్ చేయడానికి ట్రై చేస్తారు. సో దీంట్లో ఏంటంటే ఎక్కువ స్ట్రెంత్ ట్రైనింగ్ ఆర్ పవర్ లిఫ్టింగ్ లాంటి వర్కౌట్స్ ఎక్కువ ఉంటాయి. దానికి తోడు కార్డియో కూడా ఉంటుంది. బట్ ప్రోటీన్ ఏదైతే ఉందో అది కొంచెం ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. నేను ఒక వెజిటేరియన్ని, అంటే పార్షియల్ వెజిటేరియన్ని. సంవత్సరానికి ఒక 30 గుడ్లు తింటాను మహా అయితే, సంవత్సరం మొత్తానికి. అవును, నిజమే, వింటుంది కరెక్టే. నెలకు కాదు, సంవత్సరం మొత్తానికి మహా అయితే 30 గుడ్లు తింటాను అంతే. ఎందుకంటే నా తర్వాత చిరాకు వస్తుంది, మానేస్తాను. మై మెయిన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఈజ్ ఫ్రమ్ వే ప్రోటీన్ అండ్ ఆల్సో ఫ్రమ్ పన్నీర్, సోయా చంక్స్, ఇట్లాంటి సోర్సెస్. కాబట్టి దానివల్ల ఏంటంటే మనకు కొంచెం ప్రోటీన్ అంత సఫిషియెంట్గా రాదు. దానికోసం వేరే సోర్సెస్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను. కొన్నిసార్లు చిరాకు వస్తుంది, ఆపేస్తూ ఉంటాను అనమాట. సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు అవర్ ప్రోడక్ట్ ట్రాకర్లో ఏంటంటే బాడీ రికంపోజ్ చేసుకోవడానికి ఏ డైమెన్షన్స్ పెట్టుకుంటున్నామో అది, అండ్ ఇనీషియల్ వెయిట్ నుంచి ఎంత వెయిట్ కట్ చేసినాం అది ఎట్లా అని. సో బేసిక్గా మీకు ఎలా తెలుస్తుంది మజిల్ పెరిగిందా లేదా అని, ఈ బిఎంఐ స్కాన్లు ఇవన్నీ కన్నా నాకు తెలిసిన మెట్రిక్ ఏంటంటే డైమెన్షన్ చేంజెస్ ఇన్ అవర్ బాడీ అండ్ అలాంగ్ విత్ దట్ మన తాలూకా స్ట్రెంత్ ఇంప్రూవ్మెంట్ అనేది ఏదైతే ఉందో, ఇవి నేను అనుకుంటున్న మెట్రిక్స్. మన ఇంకా మంచి మెట్రిక్స్ తెలిస్తే, లేకపోతే నేను ఫాలో అవుతున్న మెథడ్లో ఏమైనా రాంగ్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కామెంట్. విషయం ఏంటంటే మన తాలూకా ఎజెండాని ఇప్పుడు మనం మర్చిపోకూడదు. మామా మెంటాలిటీ. ఫ్రెండ్స్, నిన్నటికన్నా ఈరోజు ఎంత గ్రో అయ్యాము, ఇన్ దట్ కాంటెక్స్ట్ నిన్నటికన్నా ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ డే టుడే. సో ఈరోజు కన్నా రేపు ఇంకొంచెం మెరుగవుతూ దూసుకుపోదాం. ఉంటాను ఇంకా, సెలవు.